సార్. సో ఎలా ఉంది గోల్డ్ రేట్? గోల్డ్ రేట్ ఇప్పుడు తగ్గింది. ఈ కస్టమ్స్ డ్యూటీ ట్యాక్స్ తగ్గించారు. దాని తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పర్సంటేజ్ తగ్గింది. ఇంతకుముందు 15% ఉంటుండే, ఇప్పుడు 6%. ఓకే. దానివల్ల 9% తగ్గింది ఇంపోర్ట్, గోల్డ్ ఇంపోర్ట్ ఇది చేసేదానిపైన. సో వాట్ ఈస్ కరెంట్ ప్రైస్ టుడే? 63,000 10 grams 63. 22 క్యారెట్. అప్పుడు లాస్ట్ హై ఎంత ఉండే? లాస్ట్ హై 70,000 వరకు వెళ్ళింది 22 క్యారెట్. ఓకే. ఇప్పుడు తగ్గింది బాగా. ఓకే. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్లోనే మనకి ఆల్మోస్ట్ ఒక గ్రామ్ పైన 600 వరకు తగ్గింది. ఓకే. సో కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? కస్టమర్ రెస్పాన్స్ మంచిగా ఉంది. ఇప్పుడు ఇంకా గోల్డ్ రేట్ తగ్గుతుంది అని చెప్పి వాళ్ళు అండ్ చూస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు ఇంకా గోల్డ్ రేట్ తగ్గే అవకాశం ఉందా? ఏంటి ఇప్పుడు బడ్జెట్ అయిన తర్వాత ఇంకా తగ్గే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి చాలా మంది ఆశిస్తున్నారు. ఇంకా 60,000 వరకు వెళ్తుందేమో అని. అండ్ ఇప్పుడు సీజన్ కూడా కదా, అంటే ఇప్పుడు అప్కమింగ్ హ్యూజ్ శ్రావణ మాసం, మళ్ళీ పెళ్లిళ్ళు స్టార్ట్, మళ్ళీ వరలక్ష్మి వ్రతం. సో అంటే అప్పుడు ఎలా ఉంటది అంటారు? అప్పుడు ఇది తగ్గే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ట్యాక్స్ లను తగ్గించారు కదా, దాని వల్ల తగ్గే ఛాన్సెస్ ఉంది ఎలా అయినా కూడా. సో అండ్ ఒక గోల్డ్ ఇంపోర్ట్ హ్యూజ్ లెవెల్లో అవుతుంది, దాని వల్ల కూడా తగ్గే ఛాన్సెస్ ఉంది అని ఒక టాక్ ఉంది. దాని వల్ల కూడా తగ్గే అవకాశం ఉంది. బట్ హ్యూజ్ లెవెల్లో ఇక్కడ అవుతుంది అంటే అది ఇప్పుడు ఈ కస్టమ్స్ ఇది తగ్గడం వల్లనే ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది తగ్గింది. అంతేగాని అదేదో హ్యూజ్ వస్తుంది అని చెప్పేసి అని కాదు. అదే ఇక్కడ ఉండి పర్చేజ్ చేసి తీసుకొచ్చిందే, లేదంటే మనదే అయి ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేది. అంతేగాని ప్రత్యేకించి దాని వల్ల తగ్గేది ఏమి ఉండదు. ఇప్పుడు ఓన్లీ కస్టమ్స్ పర్సంటేజ్ ట్యాక్స్ ప్లస్ ఈ ఇంపోర్ట్ చేసే ట్యాక్స్ అనేది తగ్గింది కాబట్టి దానివల్ల ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది తగ్గింది. ఓకే. మరి ఇప్పుడు మీ ఇక్కడ షోరూమ్ కి కస్టమర్స్ విజిట్ ఎలా ఉంది? కస్టమర్ విజిట్ ఇప్పుడు కొంచెం పర్లేదు, గోల్డ్ రేట్ తగ్గింది కాబట్టి కస్టమర్స్ కూడా కొంచెం ఫ్రీక్వెంట్ గా ఉంది. ఇంతకు ముందు అంటే 68,000 78,000 24 వచ్చి 78,000 వరకు వెళ్ళింది. ఇది 22 వచ్చి 68,500 69,000 వరకు వెళ్ళింది. అప్పుడు వెళ్ళేపాటికి ఏంటి అంటే కస్టమర్ కూడా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టాలంటే అమౌంట్ హ్యూజ్గా పెరిగిపోయింది కదా, ఆలోచిస్తారు. దానివల్ల ఈ సేల్స్ కూడా కొంచెం డౌన్ఫాల్ అయింది. దాంట్లో కూడా అన్సీజన్ ఉండింది, ఎలక్షన్స్ అని, దాని తర్వాత అదని ఉండే. ఇప్పుడు ఏంటంటే కొంచెం తగ్గింది కాబట్టి కస్టమర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. దాంతోపాటు సీజన్ ఉంది, శ్రావణ మాసం ఉంది, వరలక్ష్మి వ్రతం ఉంది, ఇలా మ్యారేజ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. దానివల్ల కొంచెం సేల్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. దాంతోపాటు గోల్డ్ రేట్ తగ్గింది కాబట్టి ఇంకొంచెం పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఓకే. సో మరి వెండి సంగతి ఏంటి? వెండి ఎలా ఉంది? సిల్వర్ కూడా ఇప్పుడు తగ్గింది రేట్. ఇంతకుముందు 100 రూపీస్ వరకు వెళ్ళింది పర్ గ్రామ్. ఇప్పుడేమో 96 95 ఆ రేంజ్లో ఉంది ఇప్పుడు రేట్ కూడా. ఓకే. సో అంటే ఈ సీజన్ని పక్కన పెట్టుకుంటే కలెక్షన్ మీకు ఎప్పుడు వస్తుంది? కలెక్షన్స్ ఎవ్రీ 10 daysకి మాది రొటేట్ అవుతూనే ఉంటుంది. పర్టికులర్ ఈ టైంలోనే వస్తుంది అట్లా ఏం కాదు. ఎవ్రీ 10 daysకి చేంజ్ అవుతూనే ఉంటుంది. న్యూ ఇయర్ అవెల్స్ మార్కెట్లోకి లాంచ్ అయిన ప్రతిసారి కూడా ఇవి కొత్త మోడల్స్, ఎగ్జిబిషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ లాంచ్ చేస్తాం. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళకి ఇది టైమా, వెయిట్ చేయడం కరెక్ట్ అంటారా? యాక్చువల్లీ తగ్గింది 600 పర్ సేమ్ టైం పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎందుకంటే మార్కెట్ డిమాండ్ ని బట్టి పెంచే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు కదా. పెంచే ఛాన్సెస్ అంటే ఇప్పట్లో ఉండకపోవచ్చు, కొంచెం టైం పడుతుంది దానికైనా. కానీ ఏదైనా కానీ ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు ట్యాక్సెస్ అవన్నీ తగ్గాయి కాబట్టి దానివల్ల ఆటోమేటిక్గా రేట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు బయట అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండే మార్కెట్ రేట్తో ఇప్పుడు ఈక్వలెంట్ గా ఉంది చెప్పాలి అంటే. బయట మార్కెట్లో కూడా 400 రూపీస్ 500 రూపీస్ డిఫరెన్స్ ఉంది. అది ఇప్పుడు ఇండియన్ మార్కెట్ బయట మార్కెట్ ఒకటేలాగా ఉంది. బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని లేదు, ఏం లేదు. ఇక్కడ అదే రేట్ దొరుకుతున్నప్పుడు ఇక్కడ తీసుకోవడమే బెటర్ కదా. ఇంకా లేదంటే కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు పట్టుకున్నారు అంటారు. ఇది బాగుంటుంది. ప్లస్ మీకు ఇప్పుడు గోల్డ్ రేట్ 6,000 వరకు తగ్గింది ఒక తులం దగ్గర వచ్చేవాడికి. తీసుకోవడం బెటర్. ఇంకా తగ్గుతుంది అని చూసేదానికంటే ఇప్పుడు తగ్గింది అని తీసుకోవడం బెటర్. ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఎంత తగ్గుతాం? అయితే 100-200 రూపాయలు తగ్గొచ్చు, తగ్గదు అని నేను చెప్పాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పెరగడం ఒక రేంజ్ లో పెరిగింది, అప్ టు 80 మార్క్ చేసింది. సో అలాంటప్పుడు ఒక డ్రాస్ట్ చేంజ్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఒక టాక్ ఏముండే అంటే ఇట్స్ రీచ్ టు 1 lakh అని కూడా ఒక టాక్ వచ్చింది మనకి. సో మనం ఏది మన చేతుల్లో లేని పని. సో మీ ఐడియా ప్రకారం మనకి ఉన్న అంచనా ప్రకారం ఏంటి అంటే ఒక 60,000 వరకు వస్తుంది అన్న ఒక అంచనా అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే డౌన్ ఫాల్ అయింది 3-4 డేస్లోనే, బడ్జెట్ అయినా 3-4 డేస్లోనే 6,000 వరే ఒక తులంకి డౌన్ ఫాల్ అయింది. ఇంకొక 3,000 వరే డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది అని మనకు వచ్చిన
ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకే ఓకే. సో ఇది వ్యూవర్స్ నిజామాబాద్లో ఇప్పుడున్న కరెంట్ గోల్డ్ రేటు అండ్ సిల్వర్ విశేషాలు. సో మేబీ మే నాట్ బి ప్రైస్ ఫాల్ అవుతుందా అనేది అయితే చేతుల్లో లేదు, బట్ ఇప్పుడైతే ఒక బ్యాలెన్స్డ్గా ఉన్న ప్రైస్ అయితే మనకి దొరుకుతుంది. ఎవరైతే శ్రావణ మాసంకి రెడీ అవుతున్నారో మీరు నిరభ్యంతరంగా కొనుగోళ్ళకి బయలుదేరొచ్చు. థ్యాంక్ యూ.